నమస్తే SVRK9 న్యూస్ కి స్వాగతం. విజయవాడలో రావణ్ పై నమోదు చేసిన UAPA కేసును వ్యతిరేకిస్తూ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మాజీ IPS అధికారి AB వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. AB వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రావణ్ చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని, అయితే అలాంటి కేసులో UAPA చట్టాన్ని ప్రయోగించడం సరైంది కాదన్నారు. ఈ చట్టం దుర్వినియోగం అవుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. మత విద్వేషాలకు సంబంధించిన నేరాలపై ఇప్పటికే BNS లో తగిన చట్టాలు ఉన్నాయని, వాటి ప్రకారమే చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ UAPA ఉగ్రవాదుల కోసం తీసుకొచ్చిన చట్టమని, సాధారణ వ్యక్తులపై ప్రయోగించడం సరికాదన్నారు. రావణ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి అయినప్పటికీ UAPA కింద కేసు పెట్టడం చట్టబద్ధంగా నిలవదని అభిప్రాయపడ్డారు. బెయిలు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని వాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు UAPAను దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కూడా ఇదే చట్టం ప్రయోగించే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఇద్దరు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొంతమంది ఏమో ఒక పద్ధతి ప్రకారం, కొంతమంది ఏమో పని పాట లేక కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ విషయాలు చింపుకుంటూ కంప్లీట్గా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మెదళ్ళని చెడగొడుతున్నారు. దానివల్ల ఎవ్వరికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. సునకానందం అంటారు దీన్ని, సునకానందం తప్ప ఏం ఉపయోగం లేదు. ఇలా ఒకళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, దానికి 10 మంది సమాధానం ఇవ్వడం, ఆ ఇచ్చిన సమాధానాల్లో మళ్ళా ఒకడు బూతులు మాట్లాడటం, వాడి మీద ఇంకొక 10 మంది పడిపోవడం, ఇది పనిలేని పనికిమాలిన వాళ్ళు చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి, ఫైనాన్స్ చేస్తున్నాయి. కొంతమందిని ఇదే పనిలో పెట్టి ఈవెన్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని ఫైనాన్స్ చేసి మరీ ఇదే పనిలో పెడుతున్నాయి. ఈ విషయం ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షకులు, ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నారు. మేము భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఈ యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమనో, వీళ్ళ మీద నియంత్రణ పెట్టమనో, లైసెన్సులు తీసుకోమనో మేము అడ్వకేట్ చెయ్యం. ఎవడి ఇష్టం వచ్చింది వాడిని చేసుకొనియండి. కానీ వినేవాడు లేకపోతే, ప్రేక్షకుడు లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ నడవదు. ఎంత డబ్బులు ఇచ్చినా అది వృధా ప్రయాస, గంగలో పోసినట్టే. కాబట్టి ప్రేక్షకుల విజ్ఞత, ప్రజల విజ్ఞత మీద దీన్ని వదిలేస్తున్నాం. ప్రజలు చాలా జాగ్రత్తగా విజ్ఞతతో ఆలోచించండి. మతాల గురించి, కులాలు, మతాలు ఇవన్నీ వ్యక్తిగతాలు. ఎవరికైనా సరే ఇది వ్యక్తిగతం. సమాజానికి, సామాజిక కార్యకలాపాలకి దానికి సంబంధం లేదు అని మేము గట్టిగా నమ్ముతాం. మతాల గురించి చర్చించకూడదా? మేము భావ ప్రకటన స్వేచ్ఛ సమర్థించేవాళ్ళం కాబట్టి మతాల గురించి కూడా మాట్లాడండి, సంస్కారవంతంగా చర్చించండి. ఎవరి మతంలో ఏ మార్పులు తెచ్చుకోవాలో, ఏ రకమైనటువంటి సంస్కరణలు తెచ్చుకోవాలో చర్చించండి, తప్పేమీ లేదు. అరే బాబు, పెళ్ళిళ్ళకి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు? ఇన్ని కార్యక్రమాలు ఏంటి, ఇన్ని ఫంక్షన్లు ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు అనేది చర్చించుకోండి. అది మతానికి సంబంధించిందే, మన సంప్రదాయానికి సంబంధించిందే, మన సంస్కృతికి సంబంధించిందే, మన అలవాట్లకు సంబంధించిందే. చర్చించుకుంటే తప్పేమీ లేదు. ఏ సంస్కరణ లేకుండా హిందూ మతం ఇక్కడ దాకా వచ్చిందా? అసలు మతం గురించి, మతంలో ఉన్న మంచి చెడుల గురించి చర్చించకూడదు, చర్చిస్తే తప్పు. UAPA అరెస్ట్ అయిన వాడు 2600 మంది 2022 అరెస్ట్ అయితే 41 మంది కన్విక్ట్ అయ్యారు. ఈ లెక్కన రావణ్ UAPAలో కన్విక్ట్ కావడం అసాధ్యం, దాదాపు అసాధ్యం. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఈ కేసు ఎందుకు? మిత్రులు కొంచెం మౌనంగా ఉండాలి, కొంచెం సైలెన్స్ ప్లీజ్. ఎన్నో చట్టాలు ఉన్నాయి ప్రభుత్వానికి, ఆ చట్టాలు అరెస్ట్ చేయొచ్చు. మత విశ్వాసాలను రెచ్చగొట్టాడు. నేషనల్ ఇంటెగ్రిటీ అంటే దేశ విచ్చితికి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చాడా?
సమర్థించాడా? ఎన్నో చట్టాలు ఎందుకు యూఏపీఏ పెట్టాలి? ఏంటి అంటే చట్టపరంగా పోతే బెయిల్ వస్తాయి. బిఎంఎస్ చట్టాలు ఆధారంగా కేసులు పెడితే బెయిల్ వస్తాయి. మనం చూసాం 4 బెయిల్ వచ్చాయి. యూఏపీఏ పెడితే బెయిల్ రాదు. అంటే పాలకులే జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూషనర్ అయి ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలని నిర్ణయించడానికి ఈరోజు యూఏపీఏని దుర్వినియోగం చేస్తున్నారు. అది ప్రధానమైన అంశం. మరి మనోదరం దీని గురించి ఆలోచించాలి అంటే ఈరోజు రావణ్ లాంటి వ్యక్తి మీద కేసు పెట్టారు, యూఏపీఏ కేసు. రేపు మీ మీద పెడతారు, ఎటువంటి ఆధారం లేకుండా పెడతారు. ఎందుకంటే కేసు పెట్టగానే అరెస్ట్, కోర్టులు బెయిల్ ఇవ్వవు. ఉదాహరణ యూపీలో యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడున్న లాలెస్నెస్ సిచ్యువేషన్, చట్టానికి వ్యతిరేకంగా అక్కడ ఎన్నో రకాల కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పోలీస్ ఫోర్స్ని చాలా గట్టిగా ఉపయోగించారు. పిచ్చి పిచ్చిగా ఎన్కౌంటర్ చేశారు. 34,000 అరెస్ట్ జరిగితే 17,000 ఎన్కౌంటర్. అంటే ఎవ్రీ అదర్ అరెస్ట్ ఇస్ అన్ ఎన్కౌంటర్ ఇన్ యూపీ. 34,000 అరెస్ట్ జరిగితే 17,000 ఎన్కౌంటర్లు, 11,000 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మనం ఉదాసీనంగా ఉండి ప్రభుత్వానికి ప్రజలను శిక్షించే హక్కు మనం పాలకులకు ఇస్తే, న్యాయ వ్యవస్థ నుంచి తీసుకుని పాలకులకు ఇస్తే ఇది జరిగే పరిస్థితి. హైదరాబాద్లో హైదరాబాద్ కూడా అదే జరిగింది. కన్వెన్షన్ కూర్చగానే ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేస్తున్నారు. ఈరోజు ఇవాళ రాత్రి 11కి నోటీస్ ఇస్తారు, పొద్దున చిల్లుకూరు పట్టిస్తారు. మీకు న్యాయస్థానానికి వెళ్ళే సమయం కూడా లేదు. సరే, చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత అయినా హైకోర్టు వేసి ఇప్పుడు నన్ను అడుగుతుంది. ఈ యూఏపీఏ చట్ట దుర్వినియోగం అనేది అతిపెద్ద సమస్య. ప్రభుత్వానికి ఇటువంటి అపారహస్తులు ఇవ్వడం సమంజసం కాదు. ప్రత్యేకంగా మీడియాకి ఇది చాలా పెను ముప్పు. దీన్ని వ్యతిరేకించకపోతే మీడియా ప్రతినిధులకు అతిపెద్ద సమస్యలు వస్తాయి, రాజకీయ నాయకులకు కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ రావడం మీద ఉపయోగించింది, రేపు ప్రభుత్వం మారుద్ది. కొత్త ప్రభుత్వం వస్తే ఇంకో పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ 100 మందిని పెడతారు. మా సంస్థ తరఫున మేము ప్రధానంగా అడిగేది, మనందరం కూడా ఈ యూఏపీఏ చట్టం రద్దుకి కృషి చేయాలి. రెండవది, రావణ్ మీద ఎటువంటి కేసులు పెట్టినా బిఎన్ఎస్ ద్వారా పెట్టాలి. కానీ యూఏపీఏ ఉగ్రవాదుల కొరకు తీసుకొచ్చిన చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈ కేసులు పెట్టడం అసమంజసం. ఈ లోతుపాతుల గురించి ఏపీ వెంకటేశ్వర గారు మీతో అక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు జైల్లో వేయడం, రాజపారేయడం అనేది మన అనుభవం. క్యూబాలో చూసినా, సోషలిస్ట్ వెనిజులాలో చూసినా, ఈరోజు నార్త్ కొరియాలో చూసినా, చైనాలో చూసినప్పుడు మాకు కనిపిస్తుంది. ఇప్పుడు మావోయిస్ట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ యూట్యూబ్ వీడియోలో మనం చూసాం, సిపిఐఎంఎల్ మీద కొంత సానుభూతిపరంగా మాట్లాడతాం. వాస్తవానికి మావో మేము పూర్తిగా వ్యతిరేకం. మావో పాలనలో చైనాలో దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు చనిపోవటం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద విశాలమైన చరిత్ర. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? యూఏపీఏ అనేది టెర్రరిస్టు, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాలను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. దీనికి ముందు టాడా అని, దాని తర్వాత కోటా అని, వాటిని రద్దు చేస్తే మళ్ళీ యూఏపీఏ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే అప్పటి బీజేపీ జనసంఘ్ ఆ రోజు 1960లో వాజ్పేయి గారు ప్రతిపక్షం నుండి గట్టిగా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలో ఉంటే మళ్ళీ యూఏపీఏ మరింత, యూఏపీఏ ఉన్న ఉగ్రవాద సంస్థల్ని నిరోధించే చట్టం, దాని వ్యక్తులను కూడా అమలు చేసే విధంగా మార్పు తీసుకొచ్చింది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ వ్యతిరేకించింది. 2018లో యూఏపీఏలో 1,400 మంది అరెస్ట్ అవుతే
అదే సంవత్సరంలో 35 మందికి మాత్రమే శిక్ష పడింది. 1400 మంది అరెస్ట్ అయితే 2019లో 1934, 2020లో 1380 మంది,